నమస్తే అండి, తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు మనం చక్కెర పొంగల్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన ఐటెం చెప్తాను. ఒక పావు రైస్ తీసుకున్నాం, ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం, బెల్లం ఒక కప్పు, పంచదార ఒక కప్పు, కావాల్సినన్ని జీడిపప్పు తీసుకున్నాం, అలా కిస్మిస్, ఎండు కొబ్బరి, నెయ్యి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం. దానిపైన ఒక బౌల్ పెట్టుకుంటామండి. ఈ బౌల్లో మనం ఫస్ట్ పెసరపప్పు కొంచెం వేపుకోవాలి. ఒక 5 to 10 minutes కొంచెం అవి బాగా వేపించుకోండి. ఇది బాగా వేగిపించిన తర్వాత ఇది ఒక బౌల్ తీసి కడుగు పెట్టుకోండి. దీనికి ఒక కుక్కర్ చేసుకోవాలి. అందులో ఈ బియ్యం వేసుకొని ఫస్ట్ కడుగు పెట్టుకోండి. రైస్ శుభ్రంగా కడుక్కోండి. ఈ రైస్ అనేది ఎక్కువ నానబెట్టకూడదు. కడిగేసిన వెంటనే మనం ఇది ఆ పెసరపప్పు కూడా కడిగేసుకొని అందులో పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ వచ్చిన వరకు పెసరపప్పులు కడుక్కోవాలండి. మనం కడిగిన బియ్యంలో ముందు మనం వేయించుకున్న పెసరపప్పు కడిగి పెట్టుకొని అందులో వేసుకుంటామండి. మీరు ఏ బౌల్తోనైతే రైస్ తీసుకుంటున్నారో అదే బౌల్తో మీరు 2 బౌల్తో వాటర్ పోసుకోవాలి. ఇందులో బియ్యం అస్సలు నానకూడదండి. మనం ఏ బౌల్తో వాటర్ తీసుకున్నా రైస్ తీసుకున్నా 2 బౌల్ వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి. దీన్ని మనం కుక్కర్లో ఎప్పుడు పెట్టుకున్నా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే ఆ అన్నం అనేది రైస్ మెత్తగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని మనం పాకం పెట్టుకోవాలి. దీనికి ముందు మనకు ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదండి, ఆ బెల్లం వేసుకోవాలి పాకానికి. అలాగే షుగర్ కూడా కప్పు షుగర్ వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. దీనికి ఈ పాకం అనేది లేత పాకం కాదు, అలా ముదురు పాకం కాదు, మీడియం రావాలండి. చిన్న తీగ పాకంలా వచ్చే విధంగా వస్తే అప్పుడు మనకి బాగుంటుంది. చక్కెర పొంగల్కి చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. కరెక్ట్గా ఆ రైస్కి పట్టుకుంటుంది మనకి. ఫ్రెండ్స్, ఈ చక్కెర పొంగల్ ఎలా చేయాలి మా ఛానల్లో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి ముందు మంచి వెరైటీస్ వస్తాం వంటలు చేయడానికి. మనకు తేపాకం వచ్చిందండి, సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. మన కుక్కర్ అయిన రైస్ చూడండి. ఇందులో మనం ఇప్పుడు మనం పాకం అనేది వడపోసుకోవాలండి.
ఏదైనా చిన్న చిన్న తక్కువ కానీ ఏమైనా స్టోన్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు మనకి వడపోస్తాం కాబట్టి బాగుంటుంది. ఇది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి అండి. సిమ్లోనే అలాగ మనకి దగ్గర అవ్వాలి ఇదంతా. ఈలోపు మనం నెయ్యి తీసుకొని కాజు అండ్ ఎండు కొబ్బరి కిస్మిస్ ఇవన్నీ వేపుకుందాం. ఒక బౌల్లో నెయ్యి ఒక 3 స్పూన్లు వేసుకోండి. దీనికి నెయ్యి ఎక్కువ పడుతుందండి. ఆ నెయ్యి వల్ల చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. దానివల్ల నిల్వ కూడా ఒక 2 days తిని ఉంటుందండి. నెయ్యిలో కొబ్బరి వేసుకోవాలి ఫస్ట్. ఎండు కొబ్బరి ఈ నెయ్యిలో ఎక్కువ నెయ్యి పడుతుంది దీనికి. కాజు వేసుకోవాలి. కిస్మిస్ కూడా వేసుకోవాలి. వేగిపోతుంది. వేగినంత మనం ఈ రైస్లో వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. సిమ్లో పెట్టుకొని మీరు కలుపుకోండి అంతా. చక్కెర పొంగల్కి నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది కూడా. ఒక 2-3 రోజులు కూడా బయట నిల్వ కూడా ఉంటుందండి చక్కెర పొంగల్కి. యాలచ్చి పౌడర్ వేసుకోవాలండి.
చాలా ఇంపార్టెంట్ ముద్దకొప్పరం వేసుకుంటామండి. ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి మన చక్కెర పొంగల్. చూడండి, చాలా టేస్టీ, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది కూడా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి అందరికీ.